జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాము? భీష్మ పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము. దానిలో భాగంగా మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం గదా! సో, ఇప్పటి వరకు 3 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. ఈరోజు 4గో అధ్యాయంలోకి వెళ్దాం. 4గో అధ్యాయంలో మొత్తం 42 శ్లోకాలుంటాయి. సో, 42 శ్లోకాలలో ఇప్పుడు కృష్ణుడు ఇలా చెప్తుంటాడు. అంటే ఈ చతుర్థ అధ్యాయం మొత్తం దివ్య జ్ఞానానికి సంబంధించి ఉంటుంది. సో, దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు అని సంజీవుడు అనడంతోటి ప్రారంభమవుతదనమాట. సో, నాశనం అంటూ లేని ఈ యోగం నేను సూర్యుడికి చెప్పాను. సూర్యుడు మనువుకు చెప్పాడు. మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు. ఇలా పరంపరంగా ఈ యోగం వస్తూనే ఉంది. రాజఋషులు ఎరిగి అంటే రాజఋషులు దీని గురించి తెలుసుకొని దాన్ని అవలంబించారు. అయితే చాలా కాలం కావడంతోటి ఈ జ్ఞానం అనేది లోపించింది. అందుకే నా భక్తుడివి, నా స్నేహితుడివి కాబట్టి నీకు ఈ పరమ రహస్యాన్ని చెప్పాను అని చెప్పేసి పురాతన యోగం గురించి చెప్పాడు కదా! మూడో అధ్యాయంలో. సో, అది చెప్తాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, "సూర్యుడు ఏనాడో పుట్టాడు. ఆ తర్వాత ఎప్పుడో కానీ నువ్వు పుట్టలేదు. అదేంటి నువ్వు సూర్యుడికి చెప్పానంటున్నావు. నేనెలా నమ్మాలి?" అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, "అర్జున, నాకు నీకు అనేక జన్మలు గతించాయి. వాటన్నిటి గురించి నాకు తెలుసు. నీకు తెలియదు. నేను పుట్టుక లేనివాడిని, జ్ఞానశక్తి స్వభావం కలవాడిని, సర్వభూతాలకు ఈశ్వరుడిని. అయినా కూడా నా ప్రకృతిని ఆశ్రయించి నా మాయాశక్తితో నేను పుడుతూనే ఉన్నాను. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, ఎప్పుడు అధర్మం అనేది అభివృద్ధి చెందుతుందో, అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటూ పుడుతూ ఉంటాను. సాధువుల్ని రక్షించడం కోసం, దుర్మార్గుల్ని హతమార్చడం కోసం, ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసం ప్రతి యుగంలో నేను పుడుతున్నాను. ఇలా దివ్యమైన నా జన్మ కర్మల్లో యథార్థం తెలుసుకున్నవాడు ఎవరైతే ఉంటాడో, వాడు కాలం చేసిన తర్వాత మోక్షాన్ని పొందుతాడు. నాలో ఐక్యమవుతాడు. అనురాగము, భయము, క్రోధం మానుకొని నా మీదే ఎవరైతే భావాన్ని పెట్టుకొని నన్నే ఆశ్రయిస్తారో, వాళ్ళలో చాలా మంది జ్ఞాన తపస్సు చేత పరిశుద్ధులై నాలో ఐక్యమయ్యారు. ఎవళ్ళు నన్ను ఎలా భజిస్తారో వాళ్ళని నేను అలా రక్షిస్తూ ఉంటాను. ఎలా చూసినా మానవులు యావన్మంది అన్ని రకాల మార్గాలలో నన్నే అనుసరిస్తారు. అందుకనే ఈ లోకంలో కర్మసిద్ధి కోసం కర్మఫల సిద్ధి కోసం రకరకాల దేవతల్ని పూజిస్తూ ఉంటారు. ఏ మార్గంలో వెళ్ళినా తిరిగి వాళ్ళు చేరేది నా దగ్గరికే. గుణాలు, కర్మాలు, భేదాల్ని బట్టి 4 వర్ణాల వ్యవస్థను నేనే సృష్టించాను. దీన్ని చేసిన వాడిని నేనే అయినా నాశనం లేని దీనికి కర్తను కానని మాత్రం నమ్ము. కర్మలు ఏవి నన్నంటవు. ఏమంటావా? కర్మఫలం మీద నాకు ఆసక్తి లేదు. ఎవడికైతే కర్మఫలం మీద ఆసక్తి ఉండదో వాడికి ఎలాంటి కర్మలు అంటవు. వాడిని ఎలాంటి కర్మలు బాధించవు. మోక్షాపేక్ష కలిగినటువంటి పూర్వీకులు చాలామంది ఈ విషయాల్ని తెలుసుకున్నారు. కర్మలు చేశారు. అప్పటి పూర్వులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి కర్మలను వాళ్ళు ఎలాంటి ఫలాపేక్ష లేకుండా చేశారు. నువ్వు కూడా ఇప్పుడు అదే చెయ్యాలి. ఏది కర్మో, ఏది అకర్మో తెలుసుకోవడంలో పండితులు కూడా భ్రమపడతారు. ఇక్కడ కర్మ అంటే మనం చేసేది. అకర్మ అంటే ఫలితం ఆశించకుండా చేసేది. సో, అయితే దీన్ని తెలుసుకుంటే నీకు శుభం కలుగుతుంది. ఈ కర్మతత్వం నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. కర్మగతి గహనమైంది. అంచేత కర్మ అంటే ఏమిటో, వికర్మ అంటే ఏంటో, అకర్మ అంటే ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. కర్మని చూసేటువంటి మనిషి అంటే సింపుల్‌గా చెప్పాలంటే కర్మ చేస్తున్నాడు గానీ, ఆ కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఎవరైతే ఉంటారంటే జ్ఞాన మార్గంలో నడుస్తూ కేవలం లోక కళ్యాణం కోసం కర్మలు చేసేటువంటి ఎవరైతే ఉంటాడో అతడు బుద్ధిమంతుడు అవుతాడు. అతన్ని ఎలాంటి కర్మలు అంటవు. అలాంటివని యోగి అంటారనమాట. సో, ఎవరు సర్వ ప్రయత్నాల్లో ఫలాపేక్ష లేకుండా ఉంటాడో, ఎవరి కర్మలు జ్ఞానాగ్నిలో దగ్ధమవుతాయో అలాంటి వాడిని మాత్రమే పండితుడంటారు. అలా తెలిసిన వాళ్ళు కర్మఫలం మీద ఆపేక్ష ఉండకుండా, కర్మఫల సాధనని ఆశ్రయించకుండా ఎప్పుడూ తృప్తిగా ఉంటారు. వాళ్ళు కర్మలు చేస్తుంటారు. కానీ అవేవి వాళ్ళ మనస్సులను, ఇంద్రియాలు కానీ, వాళ్ళ మనసు కానీ ఆ కర్మల మీద వెళ్ళదు. అవన్నీ కూడా వాళ్ళకు లోబడి జరుగుతుంటాయన్నమాట. ఇలాంటి వాడు కేవలం శారీరకంగా కర్మలు చేసినా ఆ కర్మ ఫలితాన్ని అతడు అనుభవించడు. ఆయుచితంగా దొరికిన దానితోనే తృప్తి పడతాడు. సుఖము, లాభాన్ని ఒక రకంగా చూస్తాడు. ద్వంద్వాలుండవు, మత్సరం ఉండదు. కార్యసిద్ధి అయినా జరగకపోయినా ఒక రకంగానే భావిస్తాడు. ఇలాంటి వాడు. అంటే ప్రతి దాంట్లో భగవంతుడిని చూస్తూ, భగవంతుడిని నమ్మి కర్మలైతే ఎవరైతే చేస్తున్నారో
ఆ కర్మలెవరియి కూడా అతన్ని భావించవు. ఆ కర్మలు కూడా లోక కళ్యాణానికి ఉపయోగపడతాయి కాబట్టి, అతను మోక్షాన్ని పొంది నాలో ఐక్యమవుతాడు అనేది ఈ సింపుల్‌గా చెప్పాలంటే దీని సారాంశం. సో, ఇక్కడ రకరకాల హోమాల గురించి చెప్తాడు. మనకు హోమం అనగానే పదం దగ్గర దగ్గర రెండో అధ్యాయంలో, మూడో అధ్యాయంలో హోమం, హోమం అనే పదమొస్తుంది. హోమం అంటే ఇప్పుడు మనం చేసే యజ్ఞము, హోమం కాదు. రకరకాల హోమాలు అంటే భగవంతుడిని చేరేటువంటి మార్గం ఒకే ఒక మార్గం హోమం. ఆ హోమం గురించి రకరకాల హోమాలుంటాయి. అవి ఇప్పుడు చెప్తాను వినండి. ఆహ్, హో ఏదైతే అర్పణం, హవనం అనేది బ్రహ్మమే, హవిస్సు బ్రహ్మమే, అగ్ని బ్రహ్మమే, హోత బ్రహ్మమే, మానవ క్రియ గూడా బ్రహ్మమే. ఇలా ఇదంతా బ్రహ్మమే అని ఎవరైతే దృఢ బుద్ధితో ఉంటాడో అతడు బ్రహ్మాన్ని పొందగలుగుతాడు. బ్రహ్మాన్ని చూస్తాడు. సో, కొందరు యోగులు దేవతలకు సంబంధించిన యజ్ఞాలు చేస్తుంటారు. యజ్ఞాలు మన బ్రాహ్మణులు చేసేటువంటి యజ్ఞాలు. మరికొందరు బ్రహ్మం అనే అగ్నిలో యజ్ఞాలతోనే యజ్ఞాల హోమం చేస్తుంటారు. బ్రహ్మం అనే యజ్ఞం అంటే మనస్సు నుంచి చేసేటువంటిది. కొందరు చెవి మొదలైన ఇంద్రియాలను హవిస్సులుగా చేసి అంటే వాళ్ళు వినడం ద్వారా, చేయడం ద్వారా ఆ భగవంతునిలో భగవంతునిలో లీనమవుతూ భగవంతుడిని ధ్యానించడం. కొందరు శబ్దం ద్వారా అంటే రకరకాల భగవన్నామ కీర్తనలు మొదలైనవి వాటిని హవిస్సులుగా చేసి చేసేటువంటి హోమం. మరికొందరు ఇంద్రియ వ్యాపారులు ప్రాణవాయువు మొదలైన వాయువులు 5 చేష్టలతో జ్ఞానంతో వెలిగించి ఆత్మ సమాధి అనే యోగాలు అంటే ఆత్మ సమాధి ఇప్పుడు యోగం ద్వారా ఆత్మ సమాధిని పొంది ఆత్మలో మళ్ళీ భగవంతుడిని ఎవరైతే చూసేవారుంటారో అది ఒక రకమైనటువంటి హోమం కిందికొస్తది. ఇంకొందరు ద్రవ్యయజ్ఞం. ద్రవ్యయజ్ఞం అంటే మనం సాధారణంగా రెగ్యులర్‌గా చేసేటువంటి యజ్ఞం. డబ్బులు వెచ్చించడం ద్వారానో రకరకాల దానాలు, ధర్మాలు అలాంటివి చేసేటువంటి యజ్ఞం. కొందరు తపోయజ్ఞం చేస్తారు. తపస్సు అనేటువంటి యజ్ఞాన్ని చేస్తారు. మరికొందరు స్వాధ్యాయ యజ్ఞాన్ని చేస్తారు. కొందరు జ్ఞాన యజ్ఞాన్ని చేస్తారు. సో, రకరకాల కఠిన నియమాలు పెట్టుకొని కూడా కొంతమంది యజ్ఞాలు చేస్తుంటారు. కొందరు ఆహార నియమాలు పెట్టుకొని యజ్ఞం చేస్తుంటారు. నన్ను చేరడానికి. మరికొందరు మరికొందరు వచ్చేసి భోజనం చేయకుండా వాళ్ళు ఉపవాసం అనేటువంటి యజ్ఞాన్ని ఎంచుకొని చేస్తుంటారు. సో, యజ్ఞంలో మిగిలిన అమృతాన్ని భుజించడం చేత సనాతనమైనటువంటి బ్రహ్మలో లీనమవుతారు. రకరకాల మార్గాలున్నాయి. సో, ఇలాంటి యజ్ఞ మార్గాలన్నింటిలో ఎవరికి నచ్చినటువంటి మార్గంలో, ఎవరికి తెలిసిన మార్గంలో వాళ్ళు రకరకాల హోమాలను చేస్తూ భగవంతుని చేస్తుంటారు. లేదా రకరకాల దేవతలను పూజిస్తూ రకరకాల మార్గంలో మోక్షాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. చివరిగా అవన్నీ కూడా నాలోనే చేరుతాయి. నా నుంచే వస్తాయని చెప్తాడనమాట. సో, అనేక విధాలైనటువంటి ఈ యజ్ఞాలన్నీ కూడా బ్రహ్మ ముఖం నుండే వచ్చాయి. అయితే ఇవన్నీ కర్మల వల్ల పుట్టినవే. ప్రతి యజ్ఞం కూడా కర్మకు సంబంధించిందే. కానీ ఈ కర్మలు భగవంతునికి అర్పించి చేస్తే మాత్రమే ఆ జీవి అనేవాడు ముక్తుడవుతాడనమాట. సో, ఏ రకంగా చూసుకున్నా ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం శ్రేష్టమైంది. అంటే మనం మామూలుగా డబ్బులు వెచ్చించే రకరకాల మార్గంలో ద్రవ్యయజ్ఞం ఏదైతే చేస్తున్నామో దానికంటే కూడా జ్ఞాన మార్గంలో చేసేటువంటి యజ్ఞం అంటే సదా మనసులో చేసేటువంటి భగవంతుడి జ్ఞానం ఏదైతే ఉందో అది జ్ఞానయజ్ఞం శ్రేష్టమైంది. ఆ జ్ఞానయజ్ఞాన్ని గురించి చెప్పారు గదా! అంటే దేని మీద ఆశ ఉండదు. దేని మీద మోహం ఉండదు. ఎప్పుడు భగవంతుడినే ధ్యానిస్తూ భగవంతుడి కోసం జీవిపడేటువంటి ఆరాటం. సో, ఏంటంటే సమస్త కర్మలు జ్ఞానంలోనే సమస్తమైపోతాయి. తత్వవేత్తలైనటువంటి జ్ఞానులు ఈ జ్ఞానం గురించి ఉపదేశిస్తారు. కాబట్టి గుర్తుంచుకో అర్జున, ఎవరైనా జ్ఞానవంతుడు ఈ జ్ఞాన యజ్ఞం గురించి తెలుసుకునేటువంటి తత్వవేత్తలు ఎవరైనా నీకు ఎదుట పడితే వాళ్ళకి సాష్టాంగ పడిపో. సేవ చేయి. తరిచి అడుగు వాళ్ళని. అడిగి ఈ జ్ఞానం అంటే ఏంటో తెలుసుకో. ఎందుకంటే ఒక్కసారి జ్ఞాన మార్గం భగవంతుని చేరేటువంటి జ్ఞాన మార్గాన్ని భగవంతుడు అన్నప్పుడల్లా కృష్ణుడు తనే చెప్తాడు. అంటే నన్ను చేరేటువంటి జ్ఞాన మార్గాన్ని గురించి తెలుసుకోగలిగితే మోహంలో పడవు. అప్పుడు సమస్త భూతకోటిని నీలోనే మరియు నాలోనూ చూడగలుగుతావు. పాపాత్ములందరిలో నువ్వే పాపాత్ముడివనుకో, నువ్వు చేసినటువంటి కర్మలు ఎవరూ చేయలేరనుకో, అయినప్పటికీ నువ్వు జ్ఞాన మార్గాన్ని ఎంచుకోగలిగితే అగ్నిలో పడినటువంటి కర్రల వలె అవన్నీ కూడా భస్మమైపోతాయి. నీ కర్మలన్నీ కూడా భస్మమైపోతాయి. నిజానికి జ్ఞానం వంటి పవిత్రమైంది ఈ లోకంలో మరొకటి లేదు. యోగంతో తయారైన వాడు క్రమంగా రకరకాలుగా కొంతకాలానికి తనలో స్వయంగా జ్ఞానాన్ని సంపాదిస్తాడు. అంటే రకరకాల యోగాలతో ఈ ఈ రకరకాల పద్ధతుల ద్వారా చివరికి జ్ఞాన మార్గంలో వెళ్లి జ్ఞానాన్ని సంపాదించగలుగుతాడు. శ్రద్ధవంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, సత్పురుషుడైనటువంటి వాడెవరైతే ఉన్నారో జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత శాంతిని పొందుతాడు. ఒక్కసారి ఈ శాంతి మార్గంలో వెళ్లి శాంతిని పొందగలిగినటువంటి వాడు
నాలోనే ఐక్యమైపోతాడు. ఎవడైతే సంశయంగా ఉంటాడో ఇదంతా నిజమా? కాదా? అనేటువంటి అనుమానపు నమ్మకాలతో ఉంటాడో వాడికి ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ మరెక్కడ కూడా సుఖముండదు. శ్రీకృష్ణుడు యోగంతో కర్మలు, జ్ఞానంతో సంశయాలు వదుల్చుకున్నటువంటి ఆత్మజ్ఞానిని ఏ కర్మలు బాధించలేవు. అంచేత అర్జున నీ హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానం వల్ల పుట్టినటువంటి సంశయాన్ని జ్ఞానం అనేటువంటి కత్తితో నరకు. కర్మయోగం ఆశ్రయించు. నీ 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 కర్మ ఇప్పుడు యుద్ధం చేయడమే కాబట్టి నీ యుద్ధాన్ని నువ్వు ప్రారంభించు అంటాడు. దీనితో మనకు 4వ అధ్యాయం అంటే దివ్య జ్ఞానానికి సంబంధించి ఈ ఈ ఈ చతుర్థ అధ్యాయం పూర్తయిపోతది. సో, మరి 5వ అధ్యాయంలో ఏముంది? కృష్ణార్జునుల మధ్య ఏం జరిగిందో మనం రేపటి ఎపిసోడ్‌లో చూసుకుందాము. నేను మహాభారతం చెప్తున్నాను. అందులో భాగంగా మనం భగవద్గీత కూడా చెప్పుకుంటున్నాము. చాలా కష్టంగా ఉంది భగవద్గీత చెప్పడం. ఎందుకంటే ఒక్కొక్క అధ్యాయానికి సంబంధించి చాలా సేపు చదివి దాన్ని అర్థం చేసుకొని చెప్పగలుగుతున్నాను. సో, చెప్పగలుగుతున్నానని అనుకుంటున్నాను. మాక్సిమం ఇంకొక 2, 3 ఇయర్స్ పట్టొచ్చు మహాభారతం మొత్తం పూర్తవ్వడానికి. చాలా ఉంది. కాకపోతే ఏది మిస్ కాకుండా చెప్తున్నాను. కాబట్టి మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతానికి సంబంధించి ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన ఛానెల్‌కెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి. థాంక్ యూ. జై హింద్.